Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సి 2025 జనరల్ నాలెడ్జ్ వన్ ఆఫ్ ది టాపిక్ అయినటువంటి ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా ఇన్ ఆల్ ఫీల్డ్స్, మొట్టమొదటి మహిళ ఎవరు అన్ని విభాగాలలో అంటే who is first prime minister, who is first lawyer, who is first doctor, who is first Guinness book woman, ఇటువంటి ఆల్ ది డొమైన్స్ మీద జీకే క్వశ్చన్స్ అనేటువంటిది వన్ వీడియోలో 1 by 1 నియర్లీ 40 క్వశ్చన్స్ అనేటువంటివి డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ అడిగితే ఈ 40 బిట్స్ని క్రాచ్ చేసి ఉండదు. కంపల్సరీ ఈ 40 బిట్స్లలో కంపల్సరీ 1 క్వశ్చన్ అనేటువంటిది టచ్ చేస్తారు. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. Who was the first woman Prime Minister of India? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు కింద ఇచ్చినటువంటి లిస్టులలో అంటే ఇందిరాగాంధీ గారు 1966లో ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 2025 వరకు ఏ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక అవ్వలేదు. హూ వాజ్ ది ఫస్ట్ లేడీ టు విన్ ది భారతరత్న ఇన్ ఇండియా? భారతరత్న వచ్చినటువంటి ఫస్ట్ లేడీ ఎవరు? ఇందిరా గాంధీ. 1971లో భారతరత్న అవార్డు అనేటువంటిది ఇందిరాగాంధీ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియన్ స్టేట్? ఇండియన్ స్టేట్లో ఫస్ట్ ఉమెన్ గవర్నర్గా ఎవరు ఉన్నారు కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అంటే సరోజినీ నాయుడు గారు 1947లో ఉత్తరప్రదేశ్ స్టేట్కి ఫస్ట్ ఉమెన్ గవర్నర్గా ఎలక్ట్ అయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా? ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఇండియాకి ఎవరు వర్క్ చేశారు? ప్రతిభా పాటిల్. 2007లో 12th ప్రెసిడెంట్గా ప్రతిభా పాటిల్ గారు ఎలక్ట్ అయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ స్టేట్? ఇండియన్ స్టేట్లలో ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్గా సీఎంగా ఎవరు వర్క్ చేశారు? సుచేత కిర్పలాని. 1963లో ఉత్తరప్రదేశ్ స్టేట్కి ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్గా సుచేత కృపలాని గారు చేయడం జరిగింది. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఐఎన్సికి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు? అన్నీ బెసెంట్. 1917లో అన్నీ బెసెంట్ గారు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. వీరు బేసికలీ బ్రిటిష్ ఉమెన్ అయినప్పటికీ మనకి ఇండిపెండెన్స్ రావడానికి వీరు బాగా హెల్ప్ చేశారు. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆస్ట్రోనాట్? కల్పన చావ్లా. 1997లో ఇండియన్ బార్న్ ఉమెన్ అయినటువంటి కల్పన చావ్లా గారు స్పేస్కి వెళ్ళారు. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్టుకి జడ్జిగా వర్క్ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరు?
ఫాతిమా బీవీ. 1989లో ఫాతిమా బీవీ గారు ఫస్ట్ ఫిమేల్ జడ్జిగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ఫ్రమ్ ఇండియా? బచేంద్రి పాల్. 1984లో బచేంద్రి పాల్ గారు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా? ఐపీఎస్ ఆఫీసర్గా ఎవరు ఫస్ట్ ఉమెన్గా వర్క్ చేశారు? కిరణ్ బేడి. 1972లో ఐపీఎస్గా కిరణ్ బేడి గారు జాయిన్ అయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ అన్ ఒలింపిక్ మెడల్? ఒలింపిక్ మెడల్ని గెలిచినటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? కరణం మల్లేశ్వరి. 2000 ఇయర్లో సిడ్నీ ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో బ్రోంజ్ మెడల్ అనేటువంటిది విన్ అయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ? మీరా కుమార్. 2009లో మీరా కుమార్ గారు స్పీకర్గా ఎన్నికయ్యారు. వీరు ఫస్ట్ దళిత్ ఉమెన్గా ఆ రోల్ అనేటువంటిది చేయడం జరిగింది. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ ఇండియన్ టు విన్ ది మిస్ వరల్డ్ టైటిల్? రీతా ఫరియా. 1966లో మిస్ వరల్డ్లో ఫస్ట్ ఇండియన్ అండ్ ఏషియన్ ఉమెన్గా విన్ అయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ టు విన్ ఏ నోబెల్ ప్రైజ్ ఫ్రమ్ ఇండియా? ఆప్షన్ మదర్ తెరిస్సా. బేసికలీ మదర్ తెరిస్సా గారు ఇండియన్ ఉమెన్ కాదు. వీరు ఇండియాలో హ్యుమానిటేరియన్ వర్క్ చేసినందుకు నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది 1979లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఫ్రమ్ ఇండియా అంటే మదర్ తెరిస్సా గారి పేరు చెబుతాము. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ఏ పైలట్? పైలట్గా ఎన్నికైనటువంటి మొట్టమొదటి ఉమెన్ ఎవరు? సార్లా తాక్రాల్. 21 సంవత్సరాల వయసులో 1936లో పైలట్ లైసెన్స్ అనేటువంటిది వీళ్ళు ఎర్న్ చేశారు. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరు? నిర్మలా సీతారామన్. 2017లో ఫస్ట్ టైం ఫుల్ టైం ఉమెన్ డిఫెన్స్ మినిస్టర్గా అపాయింటెడ్ అయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ టీచర్ ఇన్ ఇండియా? సావిత్రిబాయి పూలే. 1848లో వీళ్ళ హస్బెండ్తో జ్యోతిరావు పులేతో కలిపి ఫస్ట్ ఫిమేల్ టీచర్గా వర్క్ చేయడం జరిగింది. వీళ్ళు ఇద్దరూ కలిసి ఫస్ట్ స్కూల్ ఆఫ్ గర్ల్స్ అనేటువంటిది పూణేలో స్టార్ట్ చేసి వర్క్ అనేటువంటిది క్యాస్ట్ జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో లేకోకుండా వర్క్ చేయడం జరిగింది. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ డాక్టర్ ఇన్ ఇండియా? డాక్టర్గా ఫస్ట్ ఫిమేల్ ఎవరు వర్క్ చేశారు? ఆనంది గోపాల్ జోషి. వీరు 1886లో యుఎస్ఏలోని మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియన్ యూనివర్సిటీ నుంచి అట్ ది ఏజ్ ఆఫ్ 19 ఇయర్స్లో మెడికల్ డిగ్రీ తీసుకొని డాక్టర్గా ఇండియాలో సర్వీస్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ఏ క్యాబినెట్ మినిస్టర్ అండ్ ఆల్సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ? విజయలక్ష్మి పండిట్. విజయలక్ష్మి పండిట్ గారు 1946లో మినిస్టర్ ఆఫ్ హెల్త్గా
క్యాబినెట్లో వర్క్ చేశారు. దాని తరువాత 1953లో వారు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యూనియన్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఇన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియా. ఇండిపెండెంట్ అన్నప్పుడు రాజ్ కుమారి అమృత్ కౌర్. 1947లో వీరు ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాకి అపాయింటెడ్ అయ్యారు. వీరు మహాత్మా గాంధీ గారితో వెరీ క్లోజ్ అసోసియేట్తో ఉండేవారు. వీరు గాంధీ గారితో కలిసి ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని ఫౌండింగ్ చేయడానికి క్రూషియల్ రోల్ ప్లే చేశారు. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ WTA టైటిల్. WTA టైటిల్ అనేటువంటిది వచ్చినటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? సానియా మీర్జా. WTA టైటిల్ అనేటువంటిది 2005లో జరిగినటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్గా హైదరాబాద్ ఓపెన్ సింగిల్స్లో సానియా మీర్జా గారికి టైటిల్ వచ్చింది. దాని తరువాత డబుల్స్ కేటగిరీలో వరల్డ్ నెంబర్ 1గా వాళ్ళు ఎవాల్వ్ అయ్యారు. సానియా మీర్జా గారిని ఇండియాస్ గ్రేటెస్ట్ టెన్నిస్ ఐకాన్స్గా కన్సిడర్ చేస్తారు. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ వరల్డ్ ఛాంపియన్స్ మెడల్ ఇన్ బ్యాడ్మింటన్? సైనా నెహ్వాల్. 2015లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్స్లో మెడల్ అనేటువంటిది విన్ అయ్యారు. దాని తరువాత వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్గా ఎవాల్వ్ అయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ ట్రైన్ డ్రైవర్ ఇన్ ఇండియా? ట్రైన్ను డ్రైవ్ చేసినటువంటి ఫస్ట్ ఫిమేల్ ఎవరు అంటే జనరల్గా ఇప్పుడు 2025 జనరేషన్ చూసుకోకండి. 1947 తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉండేది. అటువంటి టైంలో ఫస్ట్ ట్రైన్ డ్రైవర్గా వచ్చినటువంటి ఉమెన్ సురేఖ యాదవ్. 1988లో సురేఖ యాదవ్ గారు ఎక్స్ప్రెస్ ట్రైన్ని డ్రైవ్ చేయడం జరిగింది. వీరిని ఏషియన్ ఫస్ట్ ఉమెన్గా కన్సిడర్ చేస్తారు. డెక్కన్ క్వీన్గా పిలుస్తారు. హూ ఈజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ఫ్లై ది రఫేల్ పైలట్ జెట్? రఫేల్ ఫైటర్ జెట్ని డ్రైవ్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? శివంగి సింగ్. శివంగి సింగ్ గారు ప్రీవియస్లో MiG-21 బిసాన్ అనేటువంటి దాన్ని డ్రైవ్ చేసేవాళ్ళు. దాని తరువాత రఫేల్ ఫైటర్ జెట్ని ఫస్ట్ డ్రైవ్ చేశారు. వీరు 2020లో రఫేల్ స్క్వాడ్రన్ గోల్డెన్ యారోకి జాయిన్ అయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ ఆటో రిక్షా డ్రైవర్ ఇన్ ఇండియా? ఆటో రిక్షా అంటే ఆటో డ్రైవర్గా ఫస్ట్ డ్రైవ్ చేసినటువంటి కమర్షియల్ వెహికల్ ఉమెన్ ఎవరు అంటే 1988లో వీరు ఆటో రిక్షా డ్రైవర్గా ఫస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది పూణేలో. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ టు బి కమిషన్డ్ యాజ్ ఏ ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఆర్మీ నాన్ మెడికల్? ప్రియా జింగన్. 25 ఉమెన్ క్యాడెట్స్కి ఆఫీసర్గా చెన్నైలో ట్రైనింగ్ అకాడమీ 1992లో క్యాడెట్ నెంబర్ 001గా వీరు జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఇండియన్ ఆర్మీ నాన్ మెడికల్ ఆఫీసర్గా వీరు తీసుకోవడం జరిగింది. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ ఇంజనీర్ ఇన్ ఇండియా? ఫస్ట్ ఫిమేల్ ఇంజనీర్గా వర్క్ చేసినటువంటి వారు ఎవరు? అయ్యల సోమయాజుల లలిత. 1943లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గిండిలో వీరు గ్రాడ్యుయేషన్ అనేటువంటిది చేయడం జరిగింది. సో అప్పటి వరకు మేల్
వారే ఇంజనీర్గా వర్క్ చేసేవారు. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా లలిత గారు వర్క్ చేశారు. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ లాయర్ ఇన్ ఇండియా? కొర్నిలియా సోర్బోజీ. వీరు బాంబే యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అనేటువంటి తీసుకున్నారు. దాని తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అంటే బ్రిటిష్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్. వీరు లాయర్గా ప్రాక్టీస్ అనేటువంటిది ఇండియాకు ఫస్ట్ చేసిన వారు. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ యాక్ట్రెస్ ఇన్ ఇండియన్ సినిమా? దుర్గాబాయ్ కమత్. 1913లో దాదాసాహెబ్ పాల్కే డైరెక్షన్లో మోహిని భస్మాసుర అనేటువంటి మూవీలో వీరు యాక్టింగ్ చేయడం జరిగింది. హూ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ది ఫస్ట్ ఫిమేల్ ఫైటర్ పైలట్ ఇన్ ఇండియా? అవని చతుర్వేది. 2018లో ఫైటర్ జెట్ సోలోగా ఫస్ట్ ఇండియన్ ఉమెన్గా అవని చతుర్వేది హిస్టరీ క్రియేట్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2016 స్ట్రీమ్లో వీరు ఫస్ట్ 3 ఉమెన్స్లో వన్ ఆఫ్ ది ఉమెన్గా సెలెక్ట్ అయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ న్యూరో సర్జన్ ఇన్ ఇండియా? డాక్టర్ టిఎస్ కనక. 1960స్లో న్యూరో సర్జన్ డాక్టర్స్గా అప్పుడు ఫస్ట్ ఫిమేల్గా టిఎస్ కనక గారు వర్క్ చేయడం జరిగింది. హూ ఈస్ కన్సిడర్డ్ ద ఫస్ట్ ఫిమేల్ సైంటిస్ట్ ఇన్ ఇండియా? సైంటిస్ట్గా ఇండియాలో వర్క్ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరు? అసిమా చటర్జీ. వీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ డివిజన్లో ఫైటోమెడిసిన్ డివిజన్లో రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ అనేటువంటిది కమ్యూనికేషన్ చేయడం జరిగింది. వీరు టోటల్ వర్క్ అనేటువంటిది మెడిసినల్ కెమిస్ట్రీకి కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో కాబట్టి అసిమా చటర్జీని ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్గా ఉమెన్గా కన్సిడర్ చేస్తారు. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ ఆఫీసర్ టు జాయిన్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్? ఐఎఫ్ఎస్లో ఆఫీసర్గా జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? చునీరా బెలప్ప ముత్తమ్మ. సిబి ముత్తమ్మ. సిబి ముత్తమ్మ గారు 1949లో ఫస్ట్ ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్గా వీరు జాయిన్ అవ్వడం జరిగింది. వీరిని దాని తర్వాత ఇండియన్ అంబాసిడర్గా సెవరల్ కంట్రీస్కి వర్క్ చేశారు. హూ ఈస్ కన్సిడర్ ద ఫస్ట్ ఫిమేల్ ఎంటర్ప్రైనర్ ఇన్ ఇండియా? రుక్మిణీదేవి అరుంధలి. వీరు భరతనాట్యం వన్ ఆఫ్ ది క్లాసికల్ డ్యాన్సు. వీరు ఫేమస్. ఈ భరతనాట్యంని కళాక్షేత్ర ఫౌండేషన్ అని 1936లో స్థాపించి దానిని ఇన్స్టిట్యూషన్స్గా రెన్యువేషన్ చేశారు ఆర్ట్స్ డివిజన్లో. కాబట్టి రుక్మిణీదేవి అరుంధేలిని ఫస్ట్ ఫిమేల్ ఎంటర్ప్రైనర్ ఇన్ ఇండియాగా కన్సిడర్ చేస్తారు. హూ ఈస్ కన్సిడర్ ద ఫస్ట్ ఫిమేల్ డెంటిస్ట్ ఇన్ ఇండియా? డెంటిస్ట్ డాక్టర్గా వర్క్ చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? డాక్టర్ విమలా సూద్. 1944లో పంజాబ్ లాహోర్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. ఫస్ట్ డెంటిస్ట్ ఉమెన్గా ఇండియాలో వర్క్ చేయడం జరిగింది. వీరు 30 స్టూడెంట్స్ వరకు డెంటల్ క్లాసెస్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది అట్ ద టైమ్ ఆఫ్ 1944లో. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ రూలర్ ఇన్ ఇండియా? ఇండియాని రూల్ చేసినటువంటి ఉమెన్ ఎవరు? అప్పటి వరకు ఢిల్లీ సుల్తాన్లు ఉండేవారు. ఆ టైంలో ఢిల్లీ సుల్తానేట్గా 1236 నుంచి 1240 పీరియడ్ అంటే 4 ఇయర్స్ పీరియడ్ రజియా సుల్తానా గారు ఇండియాని రూల్ చేయడం జరిగింది. హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్
అశోక చక్ర నీరజ్ బెహ్నాత్ గారికి అశోక చక్ర అవార్డు అనేటువంటిది మిలిటరీ తరపున ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అశోక చక్ర అనేటువంటిది వీరికి రావడానికి పాన్ ఎమ్ ఫ్లైట్ అనేటువంటిది హైజాక్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ని ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా ధైర్య సాహసాలతో కాపాడినందుకు వీరికి అశోక చక్ర ఇవ్వడం జరిగింది. 1986లో హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ది జ్ఞానపీఠ్ అవార్డ్? జ్ఞానపీఠ్ అవార్డుని రిసీవ్ చేసుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? ఆశుపూర్ణాదేవి. 1976లో జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది ఆశుపూర్ణాదేవికి ఇచ్చారు. వీరు బెంగాలీ ఆథర్గా పేరు ప్రఖ్యాతులు చెందినవారు. బెంగాలీ లిటరేచర్స్ అనేటువంటివి సోషల్ ఇష్యూస్, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వీరు లిటరేచర్స్ అనేటువంటిది రాయడం జరిగింది. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ది ఏషియన్ గేమ్స్? ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరు? కమలేంద్ర కౌర్. 1952లో జకర్తాలో ఏషియన్ గేమ్స్ అనేటువంటిది జరిగినప్పుడు గోల్డ్ మెడల్ అనేటువంటిది ఆర్చరీ డివిజన్లో వీరు విన్ అయ్యారు. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ది బూకర్ ప్రైజ్? బూకర్ ప్రైజ్ అనేటువంటిది వచ్చినటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరు? అరుంధతి రాయ్. 1997లో బూకర్ ప్రైజ్ అనేటువంటిది వీరికి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేటువంటి నవలకి రావడం జరిగింది. వీరు ఈ నవల్స్ ద్వారా క్యాస్ట్, లవ్ అండ్ సొసైటీ నామ్స్ అనేటువంటి వాటిపైన నవల్స్ రాసేవారు. హూ వాజ్ ది ఫస్ట్ ఫిమేల్ మ్యూజిషియన్ టు రిసీవ్ ది భారతరత్న, ఇండియన్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్? ఎంఎస్ సుబ్బలక్ష్మి. 1954లో భారతరత్న అనేటువంటిది మ్యూజిషియన్ డివిజన్లో రిసీవ్ చేసుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్. వీరు క్లాసికల్ మ్యూజిక్గా నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయ్యారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా ఇన్ ఆల్ ఫీల్డ్స్ అనే జీకే కాన్సెప్ట్ మీద నియర్లీ 40 క్వశ్చన్స్ అనేటువంటివి డిస్కస్ చేయడం జరిగింది. వీటిలో నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్ అనేటువంటిది డిఎస్సి ఎగ్జామ్కి అడుగుతారు. మరిన్ని జీకే కాన్సెప్ట్లతో వీడియోస్ అనేటువంటిది డైలీ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. Hope this information is informative. Thank you.